హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారీ అనేది డిస్కస్ చేసాం కదా! డాక్స్‌లో ఆర్ ఎస్‌క్యూఎల్ ఏదైనా సరే డిఫరెంట్ టెక్నాలజీస్ మీద కూడా చెప్పడం జరిగింది. సో, ఈరోజు ఇంకొక సినారీ గురించి రాయడం నెక్స్ట్. సో, బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసి, ఆ టేబుల్ సెలక్షన్ బట్టి మనకు కావాల్సిన వాల్యూస్ అనేది సో, విత్ రెస్పెక్ట్ టు కస్టమర్ కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు, లేకపోతే రీజన్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ ఓకే. సో, అది ఎలా డిస్‌ప్లే చేయాలి ఏంటి అనేది కూడా రాయడం నెక్స్ట్. ఓకే. సో, బేసిక్‌గా ఇక్కడ ఒక టేబుల్ ఉందన్నమాట. సో, ఈచ్ ప్రొడక్ట్ వైస్ సో, మనకి సేల్స్ ఉంటాయి జనరల్‌గా. అలానే ఇక్కడ 2 స్లైసెస్ ఉన్నాయి. సో, ఇది రీజియన్. ఇదొచ్చేసరికి నేను క్రియేట్ చేసినాను. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏందంటే, బేస్డ్ ఆన్ స్లైస్ సెలక్షన్ బట్టి ఈచ్ ప్రొడక్ట్ వైస్ ఐ వాంట్ టు డిస్‌ప్లే ద రెస్పెక్టివ్ వాల్యూస్. ఇప్పుడు టోటల్ సేల్స్ అని సెలెక్ట్ చేశాననుకోండి, ఇక్కడ టోటల్ సేల్స్ ఓకే. అంటే ఇది రావాలన్నమాట. ఓకే. ఈచ్ ప్రొడక్ట్ వైస్ ఎంత సేల్స్ ఉంది. అదే మినిమమ్ సేల్స్ అనుకోండి, ఈ ప్రొడక్ట్‌లో మినిమమ్ సేల్స్. అదే మాక్స్ సేల్స్ అనుకోండి, ఈ ప్రొడక్ట్‌లో మాక్స్ సేల్స్. ఈవెన్ అదర్ స్లైసెస్ అంటే వేరే రీజన్ వైస్ లేకపోతే ఏదైనా సెలక్షన్ చేసుకుంటే డైనమిక్‌గా మనకి డేటా అనేది ఫిల్టర్ అవ్వాలి. ఓకే. సో, అదేంటి అనేది కూడా ఫిల్టర్ అండర్స్టాండ్. సో, వెరీ సింపుల్. ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు. జస్ట్ సో, స్విచ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనకు సరిపోతుంది. ఓకే. సో, మనకిక్కడ డైనమిక్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసాం. చూడండి ఇక్కడ. సో, ఓకే. సో, టోటల్ సేల్స్, మాక్స్ సేల్స్, మినిమమ్ సేల్స్ అని ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశానన్నమాట. ఏదైతే టేబుల్ క్రియేట్ చేసానో ఈ టేబుల్‌ని నేను స్లైసర్ కింద యూజ్ చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి జస్ట్ స్లైసర్ కింద యూజ్ చేస్తున్నాను. సో, దాని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ డైనమిక్‌గా చేంజ్ అవుతుంది కదా! ఇక్కడ ఏంటంటే మెజర్ అనేది రాసాను. ఏంటిదంటే ఓకే. స్విచ్ ఫంక్షన్ సెలెక్టెడ్ వాల్యూ. సో, మనకి సెలెక్టెడ్ వాల్యూ ఫంక్షన్ గురించి చాలా వీడియోస్‌లో చెప్పడం జరిగింది. సో, మనం ఏదైతే స్లైసర్‌లో సెలెక్ట్ చేస్తామో ఆ వాల్యూని క్యాప్చర్ చేసి అది టోటల్ సేల్స్ అయితే సో, టోటల్ సేల్స్ మెజర్. అదే మాక్స్ సేల్స్ అనుకోండి మాక్స్ సేల్స్ మెజర్. అదే మిన్ సేల్స్ అనుకోండి మినిమమ్ సేల్స్. అంటే బేస్డ్ ఆన్ ది సెలక్షన్ బట్టి స్లైసర్‌లో దాని యొక్క రెస్పెక్టివ్ మెజర్‌ని మనం కాల్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. దీంట్లో ఏం రాసారు దీంట్లో? వెరీ సింపుల్ బేసిక్స్ ఉన్నాయి. ఓకే. లెట్స్ సీ దట్. సో, సమ్ ఎక్స్ ఆర్ సమ్ మీ ఇష్టం. మీకు ఏ ఫంక్షన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మినిమమ్ సేల్స్ అలానే మాక్స్ సేల్స్. దట్స్ ఇట్. నో కాంప్లికేటెడ్ అట్ ఆల్. వెరీ సింపుల్. ఓకే. సో, జస్ట్ మనకేందంటే ఒక డైనమిక్ టేబుల్ క్రియేట్ చేసి ఈచ్ స్విచ్ స్టేట్మెంట్‌లో మనమైతే సో, దాన్ని ఎలా ఇంటిగ్రేట్ చేసాం అంటే బేస్డ్ ఆన్ ది సెలక్షన్ బట్టి డిఫరెంట్ మెజర్స్‌ని ఎలా కాల్ చేసాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఇప్పుడు ఫిల్టర్ చేద్దాం. వర్క్ అవుతుందా లేదా? మాక్స్ సేల్స్. ఓకే. సో, కెనడా రీజియన్‌లో ఈ ప్రొడక్ట్ యొక్క మాక్స్ సేల్స్ అలానే అదే ఆస్ట్రేలియా అనుకోండి చేంజ్ అవుతుందా చెక్ చేయాలి కదా! సో, ఐ థింక్ అన్నిటికి సేమ్ వస్తుందా? ఓకే. యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్. సో, బేసికల్‌గా ఓకే. ప్రాబ్లమ్ ఏంటంటే ఇదంతా డమ్మీ డేటా అన్నమాట. అంటే నేనే ఎంటర్ చేసింది. సో, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కూడా సో, వాల్యూస్ అనేది సేమ్‌గా ఉంటాయన్నమాట. ఐయామ్ ష్యూర్ అబౌట్ ఎందుకంటే డమ్మీ డేటా అలా ఉంటది. సో, ఒకవేళ మినిమమ్ సేల్స్ అన్నది చేంజ్ అవుతుండొచ్చు చూద్దాం. సో, ఆస్ట్రేలియా ఓకే. చూసారా? కెనడా రీజియన్‌కి మినిమమ్ సేల్స్ ఎంతుంది? 1.00 అదే ఆస్ట్రేలియా అనుకోండి చేంజ్ అవుతుంది. అదే ఫ్రాన్స్ అనుకోండి చేంజ్ అవుతుంది. ఓకే. సో, ఐ థింక్ ఇక్కడ చేంజ్ అవుతుంది. సేమ్ ఉండొచ్చు మేబీ. ఓకే. మళ్ళీ ఇక్కడ చేంజ్ అవుతుంది. అంటే సో, డమ్మీ డేటా కాబట్టి మీకు పెద్ద ఇంపాక్ట్ అనేది అనిపించకపోవచ్చు. బట్ మీరు ట్రై చేయండి. కొంచెం స్మాల్ రికార్డ్ తీసుకొని సో, డెఫినిట్‌గా వర్క్ అవుతుంది. ఈవెన్ మీరు టోటల్ సేల్ చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రాపర్ వర్క్ అవుతుంది. చూడండి. సో, బేస్డ్ ఆన్ ది రీజన్ సెలక్షన్ బట్టి సో, ఈచ్ ప్రొడక్ట్ వైస్ ఎంత సేల్స్ ఉందనేది ఇలా మనం డైనమిక్‌గా మీరు ఫైండ్ ఔట్ చేసుకోవచ్చన్నమాట. ఓకే. ఇట్స్ వెరీ ఈజీ. ఇక్కడ పెద్ద కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. సో, మీరు కూడా ట్రై చేయండి. యూ విల్ గెట్ ఇట్ వెరీ ఈజీలీ. ఓకే. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.